ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. కీర్తనల గ్రంథంలో నుండి 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మా పక్షమున, మన తరపున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణం కూడా తప్పించుట దేవుని వశం. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈ కీర్తనలో మనం చాలా శ్రేష్టమైన అంశాలు ఉన్నాయండి. 35 వచనాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం కొన్ని మాటలు ఈ రోజున చదువుకుందామండి. కొన్ని మాటలు చదువుకుందాం. ఇక్కడ దేవుని గురించి ఏమని రాయబడిందంటే 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. చదవండి. ఏకాంగులను సంసారులుగా చేయువాడు, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. దేవుడు ఇక్కడ ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు. తండ్రి లేని వారికి, చాలామంది తండ్రి ఉన్నా తల్లి ఉన్నా మాకు సహాయము ఎవరు చేస్తారు? మా తల్లి చేయలేని సహాయం, మా తండ్రి చేయలేని సహాయం మాకు ఎవరు చేయగలరు అని బాధతో దుఃఖంతో ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి ఉన్నా లేకున్నా తండ్రి చేయలేని సహాయము ఎవరు చేస్తారంటే పరమ తండ్రి చేస్తాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆయన మనకు తండ్రిగా ఉంటే చాలు. ఆయన మనకు తండ్రిగా ఉండాలి. ఆయన మనకు తండ్రిగా ఉండాలంటే మనము ఆయన కుమారులముగా మార్చబడాలి. ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మనం మార్చబడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఎందరూ ఆయనను అంగీకరించెదరో. చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. మనము అంగీకరిస్తే ఏమవుతామంటండి? పిల్లలం అవుతాం. దేవుని పిల్లలం అవుతామంట. వాస్తవంగా అయితే ఆయన అంగీకరించాలి. మనం ఆయన పిల్లలుగా ఉండాలంటే ఎవరు అంగీకరించాలి? ఆయన అంగీకరించాలి కదండి. మనం పేదరికంలో ఉన్నాం, లేక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాము, కానీ ఒక గొప్ప ధనవంతుడు ఆయన ఇంటిలోనికి మనం వెళ్ళటానికి కూడాను అర్హులం కాదనుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంట్లోనే మనము పిల్లలుగా ఉండాలి అంటే మనం ఏమనుకుంటామంటే ఆయన అనుమతిస్తే చాలు అనుకుంటాం. ఆయన అనుమతిస్తే చాలు, పర్మిషన్ ఇస్తే చాలు అనుకుంటాం. కానీ ఆయన అనుమతి లోపలికి రండని పిలవటం మాత్రమే కాకుండా నీవు రావాలని కోరుకుంటే చాలన్నా అనుకోండి. నీవు రావాలని కోరుకుంటే నా ఇల్లంతా కూడా మీదే, నా బిడ్డలు మీరే, నా వారసులు మీరే అన్నా అనుకోండి. ఇంకా అంతకంటే సంతోషం ఉండిద్దా? దేవుడు ఎంత కృపిస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, మనము కనుక అంగీకరిస్తే, దేవునికి స్తోత్రం, మనం ఎవరిని అంగీకరించాలంటే యేసేను అంగీకరిస్తే మనల్ని ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అంటే ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా. ఆయన కుమారులు అంటే ఆయన దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలుసా? దేవుని దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా? ఆయన మహిమైశ్వర్యం. దేవునికి స్తోత్రం అండి. ఆయన ఆ మహోన్నతమైనటువంటి ఆ మహిమైశ్వర్యం ఎంత గొప్పది అంటే మన ఆలోచనలు కూడా
అందనంత గొప్పది, దానికి వారసులుగా ఆ తేజోవాసుల స్వాస్థ్యం. పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి కూడా మనకి యోగ్యత లేనటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ఈ పరలోకము నీదే, ఈ రాజ్యము నీదే. ఆ తండ్రి పెద్ద కుమారుడితో అంటున్నాడు, నాకు కలిగినవన్నీ నీవే కదా, నా ఇంట్లో ఉన్నావు, నాకు కలిగినవన్నీ నీవే కదా. పరలోక రాజ్యం గురించి మనకు తెలియక మనం దాన్ని ఆశించట్లేదేమో, కానీ పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటే అది సూర్యుడైనా చంద్రుడైనా అక్కడ అవసరం లేదంట. దేవుని ముఖకాంతి ప్రకాశిస్తుందంటండి అక్కడ. ఇప్పుడు మన బజార్లో సిమెంట్ రోడ్ వేస్తుంటే ఎంత సంతోషంగా ఉంది కదా. అక్కడ ఏ రోడ్లు వేసారంట? సిమెంట్ రోడ్లు కాదు, ఒకప్పుడు బురద రోడ్డు ఉండేది, అది పోయి మట్టి రోడ్డు వచ్చింది, అది పోయి సిమెంట్ డస్ట్ వేసారు, ఆ తర్వాత ఇప్పుడు సిమెంట్ రోడ్డు వస్తుంది. అక్కడ ఇవన్నీ కాదంట, అక్కడ మట్టితో కాదంట, సిమెంట్తో కాదంట, అక్కడ బంగారముతో రోడ్డు వేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కొంచెం బంగారం కోసం చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క పావు కేజీ బంగారం ఉన్న చాలు అని చెప్పి కదండి కదా, ఒంటి మీద కొన్ని ఆభరణాల కోసం. కానీ అక్కడ అసలు బంగారు రోడ్డు మీదే మనం నడుస్తామంట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వెలుగు ప్రకాశిస్తుందంట, అక్కడ మహిమ ఉంటుందంట, అక్కడ మహిమ దేహంతో మనం ఉండబోతున్నాం, అక్కడ శాశ్వత కాలం ఉండబోతున్నాం. ఏమండి, అక్కడ కొద్ది రోజులు కాదు, కొద్ది సంవత్సరాలు కాదు. ఈ లోకంలో మన జీవితకాలం అల్పకాలమే, కానీ పరలోకంలో మనం శాశ్వత కాలం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఆ నిత్య స్వాస్థ్యానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనలను ఎన్నుకున్నాడండి. చూడండి, అందుకని ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో కనుక మనం చదివినట్టయితే మన స్వరూపమందు మనల్ని మానవులను ఎలా సృష్టించుకున్నాడంటండి? తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు ఆయన. మనమందరం ఎవరి పోలికలో ఉన్నామండి? దేవుని పోలికలో ఉన్నాం, ఆయన స్వరూపంలో ఉన్నాం. ఆయన ఎలాగున్నాడో మనము అలాగే ఉన్నాం. కలర్ తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన ఎలాగో ఉన్నాడో మనము అలాగే ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దామా. కొంతమంది అంటున్నారు, కాదండి మనం కోతిలో నుంచి వచ్చాము అండి, మనము కోతిలో నుంచి వచ్చాము అండి. నేను మాత్రం నమ్మట్లేదు, ఎందుకంటే నాకు తోకలేదు కనుక. దేవునికి స్తోత్రం. కోతికి ఏముందండి? కోతికి తోక ఉంది, మరి కోతికి తోక ఉంటే మనకు కూడా తోక ఉండాలి. కనీసం పెద్ద తోక లేకుండా చిన్న తోక ఉన్నారు ఏదైనా కదా. దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో ఆయన నిన్ను సృష్టించాడు. ఒకవేళ నీకు తెలియదేమో, ఒకవేళ ఈ విషయము నీకు తెలియదేమో, కానీ ఆయన అంటున్నాడు, నా పోలికలో నా కుమారుడా, నా కుమార్తె నిన్ను నేను సృష్టించి ఉన్నాను. మనల్ని ఆయనే సృష్టించాడు. ఆయనే మన తండ్రి, ఆయన మన యొక్క కాపురి, ఆయన మనల్ని పాలించేవాడు, మన రాజు, ఆయన మనలను నడిపించేవాడు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 16వ వచనం చూడండి. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను నేను ఏం చేశానంటండి? ఉంచుకున్నాడా, చెక్కున్నాడా? అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కుకున్నాను. చెక్కుకోవటం అంటే అర్థం ఏంటి ఏమండి? చేతిలో పట్టుకోవటం అంటే సులభంగా ఉండదు, కానీ చెక్కుకోవటం అంటే కదా, చెక్కుకోవటం అంటే ఆయన మనం జారిపోకుండా ఆయన మనల్ని గట్టిగా ఇక్కడ చెక్కుకొని ముద్రించి ఉన్నాడంట. ఆయన అరచేతిలోనే మనల్ని పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు, పిల్లి తన పిల్లల్ని ఏం చేసింది? నోటితో పట్టుకొని తీసుకెళ్ళేది. కోతి తన పిల్లల్ని ఏం చేసింది? కోతి ఏం చేసింది అంటే, నన్ను గట్టిగా పట్టుకో, నువ్వు వదిలిపెట్టేవా నీ పని అయిపోయేది కదా. కోతిని ఆ పిల్ల ఏం చేసింది? గట్టిగా పట్టుకొని ఆ కోతి ఎగిరినా కానీ, దూకినా కానీ, పరిగెత్తినా కానీ ఈ పిల్ల ఏం చేసిందంటే గట్టిగా పట్టుకోండి. కానీ పిల్లి మాత్రం ఏం చేసిందంట? తన పిల్లని నువ్వు నన్ను పట్టుకో అని అంది. ఎందుకంట, నువ్వు పట్టుకుంటే వదిలిపెడతావు, ఇప్పుడు నువ్వు పట్టుకుంటే జారిపోతావు, నీ దగ్గర బలం లేదు, కాబట్టి నేనే నిన్ను పట్టుకుంటానని నోటితో దాన్ని పట్టుకుంటుంది. నోటితో పట్టుకుంటే గాయం అయిద్దా? గాయం కాకుండా పట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఏం చేస్తాడంట? అరచేతిలో చెక్కుకున్నాడంటండి. ఎప్పుడంటే మనం పుట్టక మునిపే చెక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకా చూడండి, అక్కడ యెషయా గ్రంథంలోనే
6వ అధ్యాయం. ముదిమి వచ్చు వరకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నీకు ముదిమి వచ్చే వరకు, ముదిమి అంటే ముసలితనం వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు కూడాను, నీవు నడవలేనప్పుడు కూడాను నిన్ను ఎత్తుకునేవాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. కదా చిన్నపిల్లలు నన్ను ఎత్తుకోమని చెప్పేసి వారు అడుగుతూ ఉంటారు. కొంచెం వయసు పెరిగిన తర్వాత ఎత్తుకోమంటారా? ఎత్తుకోమని అన్నారు. మేమే నడిచి వస్తూ ఉంటారు. మళ్ళీ వృద్ధాప్యంలో మానవుడు ఏం కోరుకున్నా అంటే నాకు ఎవరన్నా ఆసరా ఉండాలి, నాకు ఎవరన్నా తోడు ఉండాలి, నన్ను పట్టుకొని నడిపించాలి. ముందు కర్ర మీద ఆధారపడ్డాడు. ఆ కర్ర బలం కూడా జాలినప్పుడు, నేను కర్రను కూడా పట్టుకోలేనప్పుడు నన్ను నడిపించే వాళ్ళు ఒకరు ఉండాలి అని తల్లి కానీ తండ్రి కానీ వృద్ధాప్యంలో ఉన్న తాత ముత్తాతలు ఆశపడుతుంటారు. ఆయన అంటున్నాడు ముదిమి వచ్చు వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు, అంటే జీవితకాలం అంతా కూడాను ఆయన మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మా పక్షమున, ఎవరి పక్షమున అంటాడండి? మన పక్షమున ఆయన పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. చూడండి, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆయన నీ విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే మీ గురించి ఆయన చింతించుచున్నాడు. చింతించుచున్నాడు అంటే అర్థం ఏంటి? చింతించుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఏమండి, చింతించుచున్నాడు అంటే అర్థం ఏంటి? మీ గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీ గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీ సమస్యల గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అసలు నీకు ఏ సమస్యలు ఉన్నాయో కూడాను ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సమస్యలు మర్చిపోవడానికి కొన్నిసార్లు మనము మానవులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ సమస్యలు మర్చిపోవడానికి ఏం చేస్తున్నాము? కొన్నిసార్లు ఏమండి, మగవాళ్ళు అయితే కొంచెం టెన్షన్ రాగానే వెంటనే ఏం చేస్తున్నారు? అగ్గిపెట్టి తీసి సిగరెట్ ముట్టిస్తున్నాడు. సిగరెట్, బీడియో, చుట్టో ఏదో ఒకటి ముట్టిస్తున్నారు కొంతమంది నేరుగా బారుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఒక రోజున నేను రోడ్డు మీద వస్తూ ఉన్నా. ఆ రోజున బండి లేకపోతే నడుచుకుంటూ వస్తుంటే ఒక పెద్ద కారు నా దగ్గరకు వచ్చి ఆపాడు. ఆపి ఆయన అన్నాడు, విండో తీసి బయటికి చూసి అన్నాడు, ఇక్కడ దగ్గరలో బార్ ఎక్కడ ఉంది అన్నాడు. నాకు అర్థం కాల. ఇక్కడ దగ్గరలో బ్రాందీ షాప్ ఎక్కడ ఉంది అన్నాడు. నాకు తెలియదు అన్న. ఎక్కడ చూసాను నాకు వెళ్ళి ఆయన ఏమో ఎక్కడుందో నాకేం తెలిసాయా, నేను వెళ్ళేవాడిని కాదు, నాకు ఐడియా లేదు అన్న. ఆయన నాకేలా ఏకాదిగా చూసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఫోన్ అన్నారు, మీరు బిల్లు కట్టాలండి. కడతానండి. ఎక్కడ కట్టాలండి అంటే, లక్ష్మీ థియేటర్ ఉంది కదా, ఆ థియేటర్ పక్కనే ఆఫీస్ ఉంది, అక్కడ బిల్లు కట్టండి అన్నాడు. లక్ష్మీ థియేటర్ ఎక్కడ ఉంది అన్న? ఆ సినిమా హాల్ పక్కనే ఆఫీస్ ఉందండి, ఆఫీస్లో మీరు బిల్లు కట్టాలండి అన్నాడు. ఆ సినిమా హాల్ ఎక్కడ ఉంది అన్న? నాకు ఇలా ఆయన చూస్తున్నాడు. అంటే సినిమా హాల్ ఎక్కడ ఉందో నీకు తెలియదా? బార్ ఎక్కడ ఉందో నీకు తెలియదా? అంటే అయ్యా మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? షకీనా ప్రార్థన మందిరం ఎక్కడ ఉందంటే చెబుతాము, లేకపోతే ఇంకో చర్చ ఎక్కడ ఉందంటే చెబుతాము. ఇవన్నీ మనకు అవసరం లేని కదా. ఏమండి, టెన్షన్ రాగానే ఏం చేస్తున్నారంటే వెంటనే ఉపశమనం ఏంటి? టెన్షన్ రాగానే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే టీవీ పెడుతున్నారు. టీవీ పెట్టి ఇప్పుడు ఏ సీరియల్ వచ్చేది, ఇప్పుడే రావట్లేదు, ఎందుకు రావట్లేదు కదా? నీకు టెన్షన్ రాగానే సీరియల్ రావాలా? నీకు టెన్షన్ రాగానే సినిమా రావాలా? నీకు టెన్షన్ రాగానే ఫోన్ ఆన్ చేస్తారు. ఎందుకని? మర్చిపోవాలి, బాధ మర్చిపోవాలి, సమస్య మర్చిపోవాలంటే, బాధ మర్చిపోవాలంటే, మనము సమస్యల నుంచి విడుదల పొందాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఏంటంటే మన సమస్యల గురించి చింతించుచున్నటువంటి ఆయన మీద మన భారం వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ గురించి నా గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆ సంగతి మర్చిపోయి మన గురించి, మన బిడ్డల గురించి మనం ఏం చేస్తున్నామంటే మనము చింతిస్తూ ఉన్నాం. మన సమస్యల గురించి మనము చింతిస్తూ ఉన్నాం. నీ సమస్య ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే, మనము చింతించకుండా మన భారం అంతా కూడా ఎవరి మీద వేయాలండి? ఆ దేవుడు మా పక్షమున మాకు పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగా మన గురించి చింతిస్తున్నాడంటే, మన గురించి మనకి కొన్ని అవగాహన లేనటువంటి మాటలు కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కొంతమంది కుటుంబం గురించి బాధ్యత లేకుండా, భారం లేకుండా, కొంతమంది తల్లులు ఉన్నారు, కొంతమంది తండ్రులు ఉన్నారు. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఇంటి గురించి, కుటుంబం గురించి, బిడ్డల గురించి అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున మన బిడ్డల వయసు ఎంత? ఏమండి, ఈ రోజున మన బిడ్డల వయసు ఎంత? ఆడపిల్లలు ఉన్నారా, మగపిల్లలు ఉన్నారా? మన భవిష్యత్తు ఏంటి? మన కుటుంబం యొక్క భవిష్యత్తు ఏంటి? తండ్రి ఆలోచన కలిగి ఉంటే, తల్లి ఆలోచన కలిగి ఉంటే వారి గురించి ఏం చేయాలి? ఈ రోజున దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకునే అవకాశం ఇచ్చాడు. మరి అటువంటిప్పుడు నేనేం చేయాలి? తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన వారు ఏం చేయాలంటే, ఒక ముందు చూపు కలిగిన వారు ఏం చేస్తారంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మనము ఆడపిల్ల ఎదుగుతూ ఉంది, ఇదిగో మగపిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. వారికి ఇప్పుడు చదివించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం చదివించాలంటే మనము తెలుసుకోవాలి. ముందు మనం చదివించాలంటే మనం తెలుసుకోవాలంటే మనం ఇంట్లోనే కూర్చుంటే మనకేమీ తెలియదు కదండి. ఇంట్లోనే కూర్చుంటే మనకి విషయాలు తెలియదు. మనకు తెలియని విషయాలు తెలిసిన వారి దగ్గర తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనకు తెలిసిన విషయాలు కూడా మనం జాగ్రత్తగా గైకొనాలి. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే ఈయన తండ్రి రోజు మందు అవుతూ ఉంటే డబ్బులు మిగులుతాయా? కష్టపడి పని చేస్తూ ఉన్నాడు. ఏమండి, కష్టపడి పని చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. సంపాదించిన డబ్బులన్నీ కూడాను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. తల్లి కష్టపడుతుంది, సంపాదిస్తున్నారు. మగవాళ్ళకు ఉండే బలహీనతలు ఒక రకంగా ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండే బలహీనతలు మరొక రకంగా ఉంటాయి. కొంతమందికి సుఖమైన విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు తల్లులు. అందరిలో నేనే గొప్పగా ఉండాలి, జీవపు డంబం, గర్వం ఉంటుంది మనసులో. అందరికంటే మావే సూపర్, నెంబర్ 1, ఇక అందరి మిగతా అన్నీ నెంబర్ 2లే. అప్పు చేసైనా సరే మనం అవి తీసుకురావాలి, ఇది తీసుకురావాలి అని ఆలోచన చేస్తుంటారు. అలాగనే మనము లేని వాటి కోసము ఎంపర్లాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం అన్ని నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక బాధ్యత కలిగిన వారముగా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయువాడు. ఆయన మన గురించి చింతించుచున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద మనము వేయాలి అని ఇక్కడ దేవుని లేఖనము హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక. అందరు డబ్బు లెక్కేసుకుంటారు. ఏమి లెక్క? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు భయపడవద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులము. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, మనకు తెలియని విషయం ఏంటంటే, మనకు తలకాయ ఉంది, తలకాయ మీద వెంట్రుకలు ఉన్నాయి. తలకాయ ఉందని మనకు తెలుసు, తలలో వెంట్రుకలు ఉన్నాయని తెలుసు. కానీ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసా? ఎవరైనా లెక్క పెట్టారా? సాధ్యమైద్దా? దేవుడు అంటున్నాడు, నేను నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించి ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా ఈ తల వెంట్రుకలలో ఒక్కటి కూడాను రాలిపోదు కదా. చాలామంది
ఆ తల వెంట్రుకల గురించి చాలా చింతిస్తూ ఉంటారు. అయ్యో అప్పుడే తెల్లబడిపోతుంది, ఇది తెల్లబడకుండా దీన్ని నల్లగా ఉంచడానికి ఏం చేయాలి కదా, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే ఏదో తెల్లగా ఉండదాన్ని నల్లగా చేయడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు, కానీ రాలిపోయేదాన్ని రాలిపోకుండా ఎట్లా కాపాలనేది అర్థం కావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అద్దం ముందు దువ్వెన చెట్టు దువ్వంగానే ఆ దువ్వెనలో వచ్చిన వెంట్రుకలు చూసి ముఖం అంతా విచారం, హృదయం అంతా బద్దలైపోయింది. ఒకప్పుడు నా జుట్టు ఎంత ఉండేదో, నా జడ ఎంత ఉండేదో గుర్రం తోకలాగా కదా, ఒకప్పుడు నేను ఎంత అది చూసి విచారపడతా ఉంటాను. కానీ దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ గురించి నీకు తెలియని విషయాలు దేవుడికి తెలుసు, నీ కుటుంబం గురించి నీకు తెలియని విషయాలు దేవుడికి తెలుసు, నీ కుమారుడు గురించి నీ కుమార్తె గురించి నీకు తెలియని విషయాలు దేవుడికి తెలుసండి. నీ భవిష్యత్తు గురించి నీకు తెలియని విషయాలన్నీ కూడాను దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దైవజనులు ప్రశాంత్ జోస్ గారు బెంగళూరు నుండి వచ్చారు. ఒక కుటుంబం వారు ప్రార్థన చేయించుకుంటాం పాస్టర్ గారు అని వారు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థన చేయించుకుంటా ఉంటే దైవజనులు ప్రార్థన చేస్తా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారే ఒక ప్రవచనం చెప్పారు. ఆ కుటుంబంలో ప్రార్థన చేయించుకుంటూ వచ్చిన వారికి ఒక ప్రవచనం చెబుతున్నారు. మీ కుటుంబంలో దేవుడు ఒకరి పేరు చూపిస్తున్నారు. వచ్చిన పేరు ఏం పేరు అంటే భవానీ. ఒకరి పేరు చూపిస్తున్నారు మీ కుటుంబంలో. మీ కుటుంబంలో ఫాతిమా అనే వారి పేరు చూపిస్తున్నాడు. దేవుడు ఫాతిమా అనే ఆమె పేరు చూపిస్తున్నారు. ఆ తర్వాత కుమారుడు ఉన్నాడు, యవన ప్రాయంలో ఉన్నాడు కుమారుడు. ఆ కుమారుడు గురించి దైవజనుడు అంటున్నాడు, సహోదరుడా, నీ జీవితంలో 2016వ సంవత్సరం, 17వ సంవత్సరం, 18వ సంవత్సరం నీవు మరణము అంచు వరకు వెళ్ళావు. కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, నిన్ను మరణానికి అప్పగించుకున్నాడుగా, ఆయన నిన్ను రక్షించాడు, నిన్ను బ్రతికించాడు, బాగు చేశాడు. అంటే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు చెబుతున్నారు, నిజంగానండి మా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాము. ఒక రోజున 2016వ సంవత్సరం, 17వ సంవత్సరం, 18వ సంవత్సరం ఆ సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక రోజున బైక్ మీద నేను వెళ్తున్నానండి. బైక్ మీద వెళ్తుంటే ఒక కారు స్పీడ్గా వచ్చేసి నా బైక్ని గుద్దేసింది. ఆ బైకు ప్రక్కనే, రోడ్డు ప్రక్కనే కాలువ ఉంది. బైక్ ఏమో నుజ్జు అయిపోయింది. నేనేమో ఎగిరిపోయి కాలువలో పడ్డాను. కాలువలో నీళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. ఆ నీళ్ళ ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో చూశారండి. వాస్తవంగా అయితే అది గుద్దుకున్నప్పుడు నేను నీళ్ళ పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అయిపోయాను, స్పృహ లేదు. ఏమండి, స్పృహ ఉంటే కొంచెం ఏదన్నా చేతిలో కాళ్ళు ఆడిచ్చి నీళ్ళకి ప్రవాహంలో కొంచెం ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రాణం కాపాడుకోవటానికి. అటువంటి సమయంలో కొట్టుకుపోతున్న పరిస్థితిలో ఎవరో చూసి వాళ్ళే పరుగున వచ్చి ఆ కాలువలోకి దూకి ఆ కొట్టుకుపోతున్న నన్ను తీసి ఒడ్డునకు చేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడైన యెహోవా మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. మరణము తప్పించుట యెహోవా వశము. దేవుని బిడ్డలారా, దేవుడు మా జీవితంలో ఇటువంటి కార్యాలను జరిగించాడు. ఎప్పుడు జరిగించాడు? ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2023వ సంవత్సరం. ఇది జరిగింది ఎప్పుడంట? 2016వ సంవత్సరం, 17వ సంవత్సరం, 18వ సంవత్సరం. ఆలోచించండి, గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాం. ఆమె పేరేం పేరమ్మా? ఆమె ఎవరమ్మా అంటే మా అమ్మగారండి ఆమె. మేము ముస్లిం కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో మనకు తెలియని విషయాలు, మనము పొందిన విషయాలు, మనం పొందబోయే విషయాలు, ఇవన్నీ కూడాను ఎరిగిన దేవుడు ఆయన. ఒకవేళ నీకు తెలియకపోతే, ప్రభువా నాకు తెలియజేయను, ఆయన నాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనందరితో కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పూర్ణ రక్షణ మనకు దయచేసే దేవుడు, మన ప్రాణాన్ని రక్షించే దేవుడు, మరణం నుండి విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన
పూర్ణ రక్షణ మనం పొందాలంటే కేవలము మనము ఆయనను అంగీకరిస్తే చాలు. ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన కృప ఇస్తాడు. అలాగే ఎవని మనసు ఆయన మీద ఆనుకొనును వారిని ఏం చేస్తాడంటే ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. మనలను దేవుడు అటువంటి పూర్ణ రక్షణతో దీవించను గాక, పూర్ణ శాంతి సమాధానంతో నడిపించను గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.